ప్రార్థించుకుందాం. మన తలలు ఉంచుదాం. పరిశుద్ధుడు 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 స్తుతులకు పాత్రుడు అయిన మా ప్రభు సోష్టములు 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 ప్రభువా, నీ సన్నిధిని మాకు ఇచ్చినందుకు సోష్టాలు. ఈ సమయంలో మా పసస సహోదరుడు ఈశ్వరరావు గారి యొక్క గృహమును, నూతన గృహమును మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు సోష్టాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మొదటిగా నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభువా. ఈ గృహం అంతట్లో కూడా ప్రతి ఒక్క స్థలములో, ప్రతి గదిలో, ప్రతి ఒక్క ఇక్కడ కట్టబడిన ప్రతి ఒక్క గృహములో ఉన్న ప్రతి కార్యములో నీ అడుగు జాడలు వేసి అయ్యా సంఘ కాపరిని పిలిచి ప్రభువా, మొదటగా నీ దూత వచ్చి ఇక్కడ ప్రతి కార్యములను చూసి గమనించి నీ అడుగు జాడల్లో అడుగులు వేసుకుంటూ మోషేకి ముందు నడిచినట్లుగా ప్రభువా, అదే రీతిగా అయ్యా యెహోషువలు కాలేబులను నడుస్తూ సంఘాన్ని వెనకాల నడిపించిన దూతను పంపి ఈ రీతిగా ప్రభా ఇక మార్గం చూపించి ఈ నూతన గృహములో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని చెప్పిన దేవుడు అయ్యా. ఈ గుమ్మములను తలలు పైకెత్తుకొని మా విడుదల సమయమును ఆశను అవుతుండగా అయ్యా ఈశ్వరరావు గారికి ఇచ్చిన ఈ గొప్ప ఈ యొక్క గృహాన్ని కూడా దీవించండి. ప్రతి ఒక్క స్థలంలో పరిశుద్ధాత్మ కంచి వేయండి. ఎలాంటి చీకటి శక్తులు, అల్లరి శక్తులు ప్రభా ఈ పరిసర ప్రాంతము నుండి యేసుక్రీస్తు నామము నుండి తొలగిపోనుగాక. ప్రభా బంధువులను, స్నేహితులను, సంఘాన్ని పిలిచి ఈ యొక్క కూడికలు ఆహ్వానించుండగా మా సమీప బంధువుడు అయిన విమోచకుడు నువ్వు వచ్చి మా కాపరిని ఇక్కడ చిలువ చాటును మరుగు చేసి పాటలు పాడుతున్నప్పుడు పాటల్లో కూడా నువ్వు ఇక్కడ ఉండి మా కాపరిని అయా చిలువ చాటును మరుగు చేసి మాకు కావలసిన జీవాహారం అనే రొట్టెని మీరు వేరవండి. తనలో ఉండి మాట్లాడండి, మాలో ఉండి ఆలకించి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ముద్రించి మొదటిగా తనకు ఈశ్వరరావు గారికి ఇచ్చిన కుటుంబాన్ని, బిడ్డలను, మన సంతాలను బహుగా నువ్వు దీవించి నీ ఆత్మ అభిషేకమును కుమ్మరించమని నా ప్రియుడు, నా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి కూడి వచ్చిన ప్రశస్తమైన సహోదరి సహోదరులందరూ కూడా మరి రెండు చేతులు పైకెత్తుదాం. ఆయన్ని మనము ఈ గృహంలోకి మొదటగా రెండు చేతులు పైకెత్తి ఆయన్ని ఆహ్వానిద్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చక్కగా పాటలు పాడుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి జ్యోతి ప్రియ వచ్చి ఒక పాట పాడతారు. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. హల్లెలూయా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై
మహిమ కలుగునుగాక. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దయచేసి అందరూ కూర్చోండి. పిల్లలు అట్లా వెళ్ళండి. గాక అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉంటూ ఆత్మను సేవిస్తూ ఆయన ఆరాధన చేద్దాం. దేవునికి ఆరాధన ఘనముగా అందిద్దాము. చప్పట్లు కొడుతూ ఆయన కీర్తిస్తూ ఆయన మహింపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మరి సమయంలో మన మధ్య ఉన్నటువంటి జేస్వి వచ్చి ఒక పాట పాడతారు. దయచేసి ఏకీభవించి పాడుతూ చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ఆమేన్.
హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు యాకోబ్ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. దయచేసి కూడి వచ్చినటువంటి వారందరూ కూడా చక్కగా చిన్నగా చప్పట్లు కొడుతూ మరి నోరు తెరిచి పాడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి, దేవుని గట్టిగా మహిమపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఊహించలేని మీనులతో నింపిన నా యేసయ్య నీకే నా వందనం అనే పాట పాడుకుందాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం.
వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం వర్ణింపతారామా నీ కార్యము వివరించతారామా నీ మేలులన్ వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులన్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలేని. హల్లెలూయా. మహిమ కలుగును గాక. మరి వెనకాల కూర్చున్నటువంటి కంఫర్ట్గా లేని వాళ్ళు, మరి వెనకాల కూర్చున్న సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఆ రూమ్లో కూర్చోవచ్చు. వారికి ఫ్యాన్ ఉంది, మరి కూర్చోవచ్చు అమ్మ. రూమ్లో ఉండొచ్చు, అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి. లోపల బెడ్రూమ్లో కూర్చోవచ్చు. మీకోసం మరి చైర్స్ ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, కూర్చొని కంఫర్ట్గా ఆరాధనలో పొందొచ్చు. దయచేసి రావచ్చు. మరి అంతేకాదు, వెల్కమ్ డ్రింక్ తాగేవాళ్ళు త్వరగా తాగేయండి. వాక్యానికి ముందుగా మనం తాగినట్లయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా అందరము మరి వాక్యంలోకి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా వెల్కమ్ డ్రింక్ తాగకుండా దేవుని సన్నిధిని ఎత్తిపడదాం. అందరూ కూడా రండి అమ్మా. చైర్స్ ఉన్నాయి, బెడ్రూమ్లో చైర్స్ ఉన్నాయి. కూర్చున్న మో పిల్లలు మీరు కూడా రండి అమ్మా బాబు. ఇద్దరు రండి, ఇటుకు వచ్చి కూర్చోండి. ఇటు రావాలి పిల్లలు, యవనస్తులు. మరి ఈ సమయంలో లాస్ట్ చివరిగా ఒక పాట పాడుకుందాం. మన మధ్యన సహోదరుడు ఇస్సాక్ బ్రదర్ వచ్చి ఒక పాట పాడుతుండగా అందరము దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ దేవుని ఆత్మతో మరి ఆరాధన చేద్దాం. ద్రాక్షారసం రాని వాళ్ళు, వెల్కమ్ డ్రింక్ రాని వాళ్ళు, ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీ చెయ్యెత్తినట్లయితే, మీరు అడిగినట్లయితే ఈ పాటలోనే తాగడానికి అవకాశం. ఈ పాట తర్వాత వాక్యంలోకి వెల్కమ్ డ్రింక్ రాదు. అతను కలిసి ఆరాధన చేద్దామా? కలిసి పాడదాం. నిత్యస్తుతి పాత్రుడా అనే పాట పాడుకొని దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. నిత్యస్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రారుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రారుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా, నీ నామధేయం నాగంతో మధురం, నీ నామస్మరణే నా నిత్య జీవం, నీ నామధేయం నాగంతో మధురం, నీ నామస్మరణే నా నిత్య జీవం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన,
ఆరాధనే నిత్య ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనే నిత్య ఆరాధనా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా సర్వశక్తి గల పూర్ణుడా కవలవారుడా అతి పరిశుద్ధుడా సర్వశక్తి గల పూర్ణుడా కవలవారుడా అతి పరిశుద్ధుడా అగ్ని జ్వాలలవలె పరిశుద్ధుడా అగ్ని జ్వాలలవలె పరిశుద్ధాత్ముడా కోట్ల కొలదిగా కొనియాడుచుండగా కోట్ల కొలదిగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనే నిత్య ఆరాధన చేద్దామా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనే నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా ఈ నామధేయం నాదెంతో మధురం ఆమేన్ నామస్మరణే నా నిత్య జీవం ఈ నామధేయం నాదెంతో మధురం ఈ నామస్మరణే నా నిత్య జీవం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనే నిత్యారాధన ఆరాధన స్తుతి ఆరాధనే నిత్య ఆరాధన నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా ఇరువది నరుగుల పెద్దల మాజలో నాలుగు జీవుల స్తోత్రాలు సేవతో ఇరువది నరుగుల పెద్దల మాజలో నాలుగు జీవుల స్తోత్రాలు సేవతో రేయి పగలు చుట్టుడని రేయి పగలు చుట్టుడని మహిమలు పొందుచున్న మా యేసు రాజా మహిమలు పొందుచున్న ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి
ఆరాధన స్తుతి ఆరాధనే నిత్య ఆరాధన నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా మేడ గదిలో ప్రార్థించుచుండగా 120 శిష్యుల మీద మేడ గదిలో ప్రార్థించుచుండగా 120 శిష్యుల మీద అగ్ని జ్వాలలలో పరిశుద్ధాత్ముడా అగ్ని జ్వాలలలో పరిశుద్ధాత్ముడా పరిశుద్ధులందరూ ప్రవచించుచుండగా పరిశుద్ధులందరూ ప్రవచించుచుండగా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఎస్ ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధనే నిత్య ఆరాధన ఆరాధన స్తుతి నిత్య ఆరాధన నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నిత్య స్తుతి పాత్రుడా నిత్య స్తోత్రుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నీ నామధేయం నాగంతో మధురం నీ నామస్మరణే నా నిత్య జీవం నీ నామధేయం నాగంతో మధురం నీ నామస్మరణే నా నిత్య జీవం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనే నిత్య ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనే నిత్య ఆరాధన ఆరాధనే నిత్య ఆరాధన ఆరాధనే నిత్య ఆరాధన కలుగునుగాక. ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. మరి సమయంలో మరి వాక్య సమయానికి వచ్చి ఉన్నాం కాబట్టి వాక్యానికి ముందుగా మరి ప్రసన్న ఆంటీ ఈశ్వరరావు గారు కోరుకున్నట్లుగా దేవుని బిడ్డలు దేవుని స్తుతించాలని మా గృహంలో వచ్చి ఆరాధించాలని వారు కోరుకున్నారు. కాబట్టి అందరం తలలు వంచుదాం, దేవుని స్తుతిద్దాం. మొదటగా మరి దేవుని స్తుతిద్దాం, దేవుని సన్నిధిని తీసుకొద్దాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకునే ముందుగా దేవుని స్తుతిద్దాం. అందరం కూడా కొద్ది నిమిషాలు, ఒక్క నిమిషం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ దేవుని స్తుతించాలి. కళ్ళు మూసుకున్నాం అందరూ కూడా దేవుని సన్నిధిలో స్తోత్రములు 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 స్తోత్రములు. గట్టిగా దేవుని స్తుతించండి, స్తుతించాలి స్తుతించాలి. కళ్ళు మూసుకోండమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. మరి సమయంలో అందరూ దేవుని స్తుతిస్తూ ఉండగా వాక్యము నిమిత్తము సహోదరులు జాషువా బ్రదర్ ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలో ఉండండి, ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్రార్థించుకుందాం.
స్తోత్రములు 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 నాయన. దేవాది దేవుడా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. దేవా యొక్క దినము నా తండ్రి నాయన నిత్యముగా మీరు ఏర్పాటు చేసిన దినమని మేము నమ్ముచున్నాము నాయన. మా ప్రియులు ఈశ్వరరావు గారు, ప్రసన్న గారు, వారి కుటుంబమును నాయన మీరు ప్రేమించి తండ్రి నాయన యొక్క దినమున నా ప్రభువా యొక్క గృహాన్ని సంపూర్తి చేసి నా తండ్రి నాయన దేవ వారి నిమిత్తము యొక్క ప్రారంభోత్సవం నా తండ్రి నాయన నీ నామమున నీ యొక్క పరిశుద్ధుల సమక్షంలో నా ప్రభువా వారి కుటుంబము నా తండ్రి వారి యొక్క బంధువులు స్నేహితుల సమక్షంలో నా ప్రభువా యొక్క నా తండ్రి నాయన అదిగో యొక్క గృహము యొక్క ప్రారంభోత్సవాన్ని నాయన మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. నిత్యముగా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. దేవా నా తండ్రి ఇంతవరకు నా తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి తండ్రి సంపూర్తి చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు నాయన. దేవా నిత్యముగా నాయన భూమి మీద నా ప్రభువా మాకు గుడారము కావాలి అని నా తండ్రి నాయన ఓ తండ్రి నీ వాక్యం తెలియజేస్తున్నది నాయన. అంతేకాదు నా ప్రభువా ఓ తండ్రి నాయన యొక్క కాలము తర్వాత నా ప్రభువా నా తండ్రి నాయన ఒక గుడారంను నువ్వు సిద్ధపరిచిన దేవుడువు తండ్రి. నీవే మా గుడారమై ఉన్నావు నాయన, నీవే మా గృహమై ఉన్నావు ప్రభువా, నీవే ప్రధాన ద్వారమై ఉన్నావు నాయన. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నిజముగా నా ప్రభువా నీ యొక్క గృహములో మమ్మల్ని గృహములుగా చేసిన దేవుడువు, నీ ద్వారములో మమ్మల్ని ద్వారములుగా చేసిన దేవుడువు. దేవా నాయన నీవు వెళ్ళి నా ప్రభువా మాకు గృహము సిద్ధపరచ వెలుచున్నానని చెప్పిన దేవుడువు నాయన. నీకే స్తుతులు స్తోత్రములు నా ప్రభువా నా తండ్రి. అదే రీతిగా నా ప్రభువా ఈ యొక్క కుటుంబమును నా తండ్రి నాయన సంఘముగా మేము వచ్చి నా ప్రభువా వారికి నాయన నీ యొక్క శుభములు మేము చెప్పుచున్నాము నాయన. వారిని దీవించమని వేడుకొంచున్నాము దేవా యొక్క నా తండ్రి నాయన. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిత్య గృహములు మీరు ఏర్పాటు చేయమని వేడుకొంచున్నాము నాయన. మీ యొక్క రక్షణ భాగ్యమును సంపూర్తిగా అనుగ్రహించండి దేవా. రక్షించబడి ఆత్మలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాను దేవా. యొక్క గృహంలో మీరు ఉండండి, మీ యొక్క గృహంలో మీరు నా తండ్రి వీరిని దీవించండి. వీరికి నా ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా మీ మెండైన దీవెనలతో ఆత్మీయంగాను భౌతికంగాను నాయన వారు ఇక్కడి నుంచి ఎదిగే కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి నాయన. ఈ సమయంలో ప్రాముఖ్యమైన నీ వాక్య భాగంలోని గెలుచుండగా నీ యొక్క దాసుని మీరు మరుగుపరిచి నాయన నీ కుమారులో నుంచి నా ప్రభువా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను. నిత్యముగా నా తండ్రి నీ వాక్యం ఇక్కడ నాయన పలకబడిన తోడనే అక్కడ వెలుగు కలుగును అని చెప్పిన దేవుడు నాయన. నీ ప్రసన్నతమైన వెలుగు ఇక్కడ అనుగ్రహించి నీ ఆత్మీయమైన వెలుగుని ఇక్కడ అనుగ్రహించి ప్రతి చీకటిని కూడా ఇక్కడ నుంచి పారద్రోలి నాయన. వచ్చిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మీరే మార్చి నీ కుమారుల్లో నుంచి మీరే మా అందరితో కూడా మాట్లాడి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం కాబట్టి అందరము ఒకసారి దేవుని స్తుతించి దైవజనులను దేవుని సంధికి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా చెప్దాం. చిన్నలు పెద్దలందరూ కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దైవజనులను దేవుని సంధికి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. సౌండ్ రావట్లా, బయట బాక్స్ సౌండ్ రావట్లేదంట చూడండి. చైర్స్ వేసుకోవడానికి స్థలం ఉందా? లోపల స్థలం ఉందంట, చైర్స్ పంపిస్తారు, మీరు వెళ్ళండి. మంచిది. మరి చాలా సమయమైంది. ఈ సమయంలో అందరం ఒకసారి లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును,
సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడిను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 ప్రభువా, కృపగల తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ఆయన నీ కుమారుడు యేసురావు గారు, ప్రసన్న గారు, వారి కుటుంబంను ప్రేమించి మీరు ఇచ్చిన గృహము నాయన ప్రార్థనా పూర్వకంగా ప్రతిష్ఠ చేస్తున్నాము తండ్రి. ఈ సమయం ముందు ప్రభువా, నీ యొక్క కూడికలో నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచి ఉన్నాము. ఈ సమయం ముందు వాక్యం మీదకి మేము వచ్చి ఉన్నాము తండ్రి. లేఖనమును మా కొరకు ఇరవండి. మమ్మల్ని జీవింపజేసేది కేవలం వాక్యమే ప్రభువా తండ్రి. వాక్యమును ఆరాధించు శక్తి మాకు దయచేయండి. వినిచిన నీ బిడ్డల హృదయాలని అభిషేకము దయచేయండి. ఆ హృదయానికి అభిషేకం ఇచ్చి వాక్యాన్ని మీరే విరిచిన ఆయన నన్ను శిలువచాటును మరుగు చేసి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. కూర్చుందాం. మంచిది. మరి కొద్ది నిమిషాలు మనకు ఆలోచన వాక్యం పైన ఉంచుదాం. ఎక్కువ సమయం నేను తీసుకోను, ఒక 40 నిమిషాలు మరి మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. చదవబడినటువంటి లేఖనంలో ప్రభువు మనతో చెబుతున్న కార్యం ఏంటంటే, ధైర్యమును తుదమట్టుకు నిరీక్షణను మనం కనపరిచిన యెడల మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. దేవునికి ఒక ఇల్లు ఉంది, ఉందా? ఏంటి ఆ ఇల్లు? మన హృదయాల్లో నాటుకోవాలి ఈ కార్యాన్ని. దేవునికి ఒక ఇల్లు అవసరం, ఆయనకి కూడా. నేను చెప్పలేదు, దేవుడే చెబుతున్నాడు. దేవునికి ఒక ఇల్లు ఉంది. అయితే ఆ ఇల్లు ఎవరంటే మనమే అంట. మనమే ఆయన ఇల్లు. ఎందుకు దేవుడు మనల్ని ఇంటిగా ఎంచుకున్నాడంటే, ఆయన మరి కట్టుకోవాలనుకుంటే మరి అంబానీల కన్నా మంచి ఇల్లు కట్టుకోగలడు. కట్టుకోలేడా? మరి మన ఇండియాలో ఒక ఆయన కట్టుకున్నాడు, దాదాపు మరి 10,000 కోట్ల రూపాయలతో కట్టాడంట ఇల్లు. అంతకంటే 10 ఇల్లు కట్టుకోగలడు ఆయన. కానీ అలాంటి ఇళ్లలో ఉండటానికి ఆయన ఇష్టపడట్లా. ఆయన ఏ ఇల్లు ప్రేమిస్తున్నాడంటే, ఆయన ఉండాలనుకుంటున్న ఇల్లు, దానికి ఒక క్వాలిఫికేషన్లు ఉన్నాయి. ఆయన ఉండాలి అనుకుంటే దాని క్వాలిఫికేషన్లు. మనం కూడా మరి మనం ఉండాలి అనుకునే ఇంటికి కొన్ని క్వాలిఫికేషన్లు కావాలి మనకు కూడా. నిజమేనా? చూడండి, మంచి అరిటాకులతో ఇల్లు కట్టుకొని ఉండాలని ఎవరు అనుకోరుగా. అర్థమైందా? ఎందుకని? ఒకరోజు చల్లగా ఉంటుంది, రెండో రోజు, మూడో రోజు, వారం తర్వాత ఏముండదు. అట్లాంటి ఇల్లు కట్టుకొని ప్రారంభోత్సవానికి ఎవరు పిలవరు. అర్థమైందా నేను చెప్పింది? అరిటాకులతో ఇల్లు కట్టి మేము ఇల్లు కట్టుకున్నాం రండి అని ఎవరైనా పిలుస్తారా? ఎందుకంటే ఆ ఇంటికి ఎక్కువ కాలం అనేది లేదు గనక. ఎందుకంటే అందులో ఉన్న మనుషుల ఆ యొక్క జీవితం వేరు, ఇంటి జీవితం వేరు. మనిషి ఏం కోరుకుంటాడంటే, తాము జీవించే దానికన్నా ఇల్లు ఎక్కువ కాలం ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఎక్కువ సమయం ఉండగలిగిన ఇల్లే వాళ్ళకి కావాలా. ఇదే కోరిక దేవునిలో పెట్టండి. ఇదే కోరికని మీరు ఎక్కడ పెట్టాలంటే దేవునిలో పెట్టండి. అప్పుడు దేవునికి ఇల్లు కావాలంటే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, అర్థమవుతుందా? మరి ఆయన మరి తనకంటే ఎక్కువగా ఉండాలి ఇల్లు అని కోరుకోడు. ఎందుకంటే ఆయనకంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరు లేరు. కనీసం ఆయన ఉన్నంతకాలం ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు ఉన్నంతకాలం, దేవుడు ఎంతకాలం ఉంటాడు? నిత్యం ఉండే దేవుడు ఆయన.
అప్పుడు నిత్యము ఉండే దేవునికి ఎట్లాంటి ఇల్లు కావాలి? 4 రోజులు బ్రతికే ఇల్లు కాదు. మరి అట్లాంటిది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, లేదా 70, 80, మహా ఎక్కువ అయితే 100 రన్స్ కంటే ఎక్కువ తీయలేరు. అర్థమవుతుందా ఏంటి? 100 ఏళ్ళ కంటే ఎక్కువ జీవించలేరు. మహా ఉంటే 110 కూడా బతికే వాళ్ళు ఉన్నారు, జీవత శవాల్లాగా, జీవిస్తున్న శవాల్లాగా. అర్థమవుతుందా? మరి అట్లాంటి వాళ్ళని చూసి ఆయన ఏమంటున్నాడంటే, మీరే నా ఇల్లు అంటున్నాడు. 100 ఏళ్ళు 110 సంవత్సరాలు జీవించే వాళ్ళని చూసి మీరే నా ఇల్లు అంటున్నాడు. మరి వాళ్ళే ఆయన ఇల్లా? ఇందాక పెట్టిన షరతు ప్రకారం ఆలోచించండి. ఎందుకు వాళ్ళని నా ఇల్లు అంటున్నాడంటే, మానవుడు ఆయన ఇల్లు కాదు. ఆమె చెప్పగలరా? ఏ మానవుడు ఆయన ఇల్లు కాదు. అక్కడ లేఖనంలో మనమే ఆయన ఇల్లు అని చెప్పినప్పటికి కూడా మానవుడు ఆయన ఇల్లు కాదు. ఆయన ఇల్లు ఎవరంటే, వింటున్నారా? ఆయన ఇల్లు ఎవరంటే మానవుల్లోనే నిత్య జీవం కలిగిన వాళ్ళు ఉన్నారు. నిత్య జీవం కలిగిన వాళ్ళే ఆయన ఇల్లు అవుతారు. అంటే ఇప్పుడు మనమే ఆయన ఇల్లు అని మురిసిపోవటానికి లేదు. అర్థమవుతుందా? మనం ఆయన ఇల్లు అవ్వాలంటే ఏమవ్వాలి? మనకి నిత్య జీవం ఉంటే మనల్లో ఆయన జీవిస్తాడు. ఆయన మనల్ని ఇల్లుగా చేసుకుంటాడు ఆయన. కాబట్టి దేవుడు ఉండటానికి కోరుకునే గొప్ప ఇంటిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకు మనం దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. అంత గొప్ప దేవునికి మనమే ఇల్లు. కొన్నిసార్లు ఇంటికి దేన్ని బట్టి ఘనత వస్తుందంటే, ఇల్లుకి వేసిన పెయింట్ని బట్టి కాదు, ఇంటికి వాడిన మెటీరియల్ని బట్టి కాదు. ఇంటికి మెయిన్ దేన్ని బట్టి వస్తుందంటే, మరి నేను ఆ యొక్క తాడేపల్లి వెళ్ళేటప్పుడు ఒక ఇంటిని చూపించి ఇందులో జగన్ గారు ఉంటారు అంటున్నారు. అప్పుడు అందరు తలకాయలు అక్కడ తిరుగుతున్నాయి. దేన్ని బట్టి? ఆ ఇంటికి వేసిన మెటీరియల్ని బట్టే, అందులో ఉన్న ఇంటి యజమాన్ని బట్టే ఇంటికి విలువ వస్తుంది. వింటున్నారా? మరి ఆ ఇంట్లో ఎంత గొప్ప యజమాని ఉంటే అంత విలువ వస్తుంది. అప్పుడు యజమాని కూడా మరి తన కొరకు మంచి ఇల్లే కావాలని కోరుకుంటాడు. మరి తాను ఉండటానికి చూపించినప్పుడు ఇల్లు నాదే అంటే ఆ స్టేటస్ సరిపోవాలి. ఇప్పుడు జగన్ గారు చిన్న రేకుల షెడ్ చూపించి ఇదే నా ఇల్లు అంటే నవ్వుతారు అందరూ. అర్థమవుతుందా? అంటే ఆయనకి తగినట్టు ఇల్లు ఉండాలి, ఇంటికి తగినట్టు ఆయన ఉండాలి. అదేవిధంగా దేవుడు కూడా భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, మరి సూర్యుని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, నక్షత్రాలను చేసిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. మరి ఆయన అంత గొప్ప దేవుడు భూమి మీద తిరిగే ఒక 6 అడుగుల లోపు ఉన్న మనుషుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అంతేనా? మనం అంతకంటే ఉన్నాం కదా. సో అంత చిన్న మనుషుల్లో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, చేతి సహాయంతో లేదంటే మనుషుల యొక్క హస్తకృతముల్లో దేవుడు నివసించడు. హస్తకృతాల్లో దేవుడు నివసించడు. ఆయన నివసించేటువంటి స్థలం ఏంటంటే, ఏది హస్తకృతము కాదో అందులోనే ఉంటాడంట. దావీదు ఇల్లు కట్టాలనుకున్నాడు, దేవునికి మంచి దేవాలయం కట్టాలనుకున్నాడు. ఆయన కట్టాలనుకొని ఆయన దాచిపెట్టాడంట. లోన్ అవసరం ఆయనకి. అర్థమవుతుందా? ఆయన ఎంత దాచిపెట్టాడంటే, చూడండి, అక్కడ వెండిని తోకం వేయటానికి ఇసుగు బుట్టి వదిలేశారంట. తోచ చక్కెము కానీ వెండి కొద్దిగా కష్టపడి బంగారాన్ని చూశారంట. అది కూడా చాలా పెద్ద లెక్క. టన్నులు బంగారం, అంత పెద్ద రత్నాలు, డైమండ్స్, వాటితో ఆయన ఇల్లు కట్టాలనుకుంటే దానికి సిద్ధమైనాక దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఎవరు కట్టమన్నారు నాకు ఇల్లు అంటున్నాడు ఆయన. నేను నిన్ను అడిగానా? ఏమడిగాడు ఆయన? మీరు బైబిల్ చదవండి. ఏ రోజన్నా నాకు ఇల్లు కట్టమని నేను అడిగానా? నాకు దేవాలయం కట్టమని నేను అడిగానా? నేను తోళ్ల దేవాలయంలో ఉన్నా, నాకు అది చాలు. ఎందుకంటే నేను ఎందుకు ఆ సముద్ర వత్సల తోళ్ల దేవాలయంలో ఉన్నానంటే, భవిష్యత్తులో అలాంటి తోళ్ల దేవాలయంలోనే ఉంటాను నేను. ఏం తోలు? అర్థమవుతుందా? మానవుని తోలు. ఈ తోలు వెనకాల నివసించే దేవుడు ఆయన.
మనకేం కనపడుద్ది అంటే తోలే కనపడిద్ది, కానీ లోపల ఆయన ఉంటే ఆయన మనకు కనపడడు. ఆమెను చెప్పగలరా? మనల్లో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, తోళ్ల దేవాలయంలో నేను ఉన్నప్పుడు నాకు అది సరిపోయింది, నాకు ఇల్లు కట్టమని ఎవరు చెప్పారు? ఆ సందర్భంలో అంటున్నాడు, నేను అస్సకృతంలో నివసించను. ఇంకా చెప్పాలంటే ఆయన నిజముగా వస్తే, ఒకవేళ దేవుడే నిజంగా తన యొక్క పూర్తి శక్తితో ఆయన వస్తే భూమి కాదు విశ్వమే చాలదంట. ఆకాశ మహాకాశాలు పట్టడంట ఆయన. వింటున్నారా? ఇప్పుడు నా కోసం ఒక అపార్ట్మెంట్ కట్టారు అనుకుందాం, మీకు అర్థమవటానికి చెబుతున్నా. ఒక అపార్ట్మెంట్ కట్టారు, ఎక్సలెంట్, బాగా కట్టారు. ఎంత ఉందంటే అగ్గిపెట్టి అంత, అగ్గిపెట్టి మోడల్లో కట్టి ఇక్కడ పెట్టారు. మీకోసమేనండి, వెళ్ళి ఉండండి అంటే నేనేమంటాను? అట్లా ఉంటుంది దేవునికి. ఏంటంటే విశ్వమే పట్టజాలని దేవుడు, కానీ ఆయన తనను తాను తగ్గించుకొని తన శక్తితో, నేను ఉండటానికి ఒక ఇల్లు ఉంది, నేను ఉండటానికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎంత గొప్పదంటే ఇక్కడే చీర కట్టుకొని కూర్చుంది, ఇక్కడే ప్యాంట్ షర్ట్ వేసుకొని కూర్చుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఒక మానవునిలో తను తగ్గించుకొని ఆయన తన శక్తితో మనలో ఉంటానని చెప్పినందుకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. అందుకే బైబిల్ చెబుతుంది, మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఎవరంట? మనమే. కాబట్టి మనం ఆయన ఇల్లు అయి ఉన్నాము. ఆయన ఇల్లుగా ఉన్నందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాస్తవంగా మనలో ఉండటానికి మరి దేవుడు, మనం అర్హులం కాదు. మనమే కాదు, ఇంకా చెప్పాలంటే మరి విశ్వమే చాలని దేవుడు ఆయన. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. అంత గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని మీలో ఉంటానంటున్నాడు ఆయన. ఏ రోజు దేవదూతల్లో ఉంటానని చెప్పలా. ఇంకా గొప్ప ఆధిక్యత ఏంటంటే, దేవదూతలారా నేను మీతో ఉంటానని ఆయన చెప్పలా, మీలో ఉంటానని చెప్పలా. దేవదూతల్లో కూడా ఉండటానికి ఇష్టపడిన దేవుడు. మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే అర్థమవుతుందా? నిజమా? గొప్పవాళ్ళమేనా? మీరెంత గొప్పవాళ్ళంగా ఇట్లా చూస్తాను, ఏమి లేదు అక్కడ గొప్పతనము. కృపచేతే ఆయన మనలో ఉంటానని చెబుతున్నాడు ఆయన. అది ఆయన ప్రేమ, అది ఆయన కృప. చూడండి, అది ఆయన కృప. మరి కృపను బట్టే మరి ఆయన నివాసము మనలో కలిగి ఉన్నాం ఈరోజు. ఇంకా చెప్పాలంటే మరి మనకి ఆయన, మరి మనమే ఆయన ఇల్లు. మళ్ళీ దాన్ని ఆయన ఏం చేశాడంటే ఆపోజిట్ చేశాడు. ఏందంట? ఆయనకి మనమే ఇల్లు, మనకి మళ్ళీ ఆయనే ఇల్లు అంట. సో వాక్యం ఏం చెబుతుందంటే, మన ఇల్లు ఎవరంటే ఆయనే. మనము ఉండాల్సిన ఇల్లు ఏంటంటే ఆయనే. 90వ కీర్తన 1వ వచనం చదువుదాం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మా నివాస స్థలము నీవే. ఇందాకేమన్నాడు? ఇప్పుడేమంటున్నాడు? మన ఇల్లు ఆయన అంట. ఇంతకి ఎవరికి ఇల్లు? అర్థమవుతుందా? మనకి ఆయన ఇల్లు, ఆయనకి మనం ఇల్లు. అంటే ఆయన ఒక ఇల్లు, మనం ఒక ఇల్లు. ఆయన ఏమవుతాడో మనం కూడా అది అవుతాం. మనం ఆయనలో భాగమై ఉన్నాం, మనం ఆయనలోంచి వచ్చాం. ఆయన వాక్యమైతే మనము వాక్యమే, ఆయన వెలుగైతే మనము వెలుగే. చూడండి, ఆయన సత్యమైతే మనము సత్యమే, ఆయన జీవం కలిగిన వాడైతే మనము జీవం కలిగిన వాడమే. అదే వరుసలో ఆయన ఇల్లు అయితే మనము ఇల్లే.
మనకి ఆయన ఇల్లు, ఆయనకి మనం ఇల్లు అంట. ఆయనకి మనం ఇల్లు ఎట్లా అవుతాం అంటే, తరతరములకు మా నివాస స్థలము నీవే అంటున్నాడు. మా ఇల్లు నీవే, తరతరములకి, యుగ యుగములకి మేము ఉండేది నీలోనే. శాశ్వతమైన ఇల్లు చెప్పండి ఇప్పుడు. ఆయనేనా? మనకి ఆయన శాశ్వతమైన ఇల్లు. ఎందుకంటే ఆయనే నిత్యజీవమై ఉన్నాడు గనక. మళ్ళీ ఆయనకి శాశ్వతమైన ఇల్లు మనమేనంట. ఎందుకంటే మనము కూడా శాశ్వత జీవము కలిగి ఉంటే ఆయనకి మనం ఇల్లు అవుతున్నాము. కాబట్టి ఇంకా చెప్పాలంటే, ఆయనకి మనం ఇంటిగా ఎలాగుంటున్నామంటే, ఎందుకంటే ఇది ఇంటి గురించి ఫంక్షన్ కాబట్టి ఇల్లు గురించే చెబుతున్నా, అర్థమవుతుందా? ఆయనకి మనం ఇంటిగా ఎలా ఉంటామంటే, మరి ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు ఆ ఆత్మ నివసించటాన్ని కోరుకునేది మనల్ని. ఆయన పరిశుద్ధాత్మగా ఆయన నివసించే గృహం మనమే. ఆయన నివసించే గృహం మనమే. మనం నివసించే ఇంటిగా ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన వాక్యమై ఉన్నాడు గనక వాక్య శరీరాన్ని చేసి తరతరములకు నువ్వు ఉండేది ఈ ఇల్లే అని చెప్పేశాడు ఆయన. వాక్య శరీరముగా ఆయన మనకి ఇల్లు, అర్థమవుతుందా? నిత్య జీవము కలిగిన వారముగా, పరిశుద్ధాత్మకి నివాసం ఇచ్చే వారముగా ఆయనకి మనం ఇల్లు. కాబట్టి ఆయన మనలో ఉండాలంటే ఆయన ఎలా ఉంటాడంటే పరిశుద్ధాత్మగా ఉంటాడు. ఎలా ఉంటాడు ఆయన? పరిశుద్ధాత్మగా ఆయన మన లోపలికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మగానే ఉంటాడు. పరిశుద్ధాత్మగా మనలో నివసించేటప్పుడు ఆయన పరిశుద్ధుడు గనక మన లోపల ఆ పరిశుద్ధత ఉంటేనే ఇక్కడ ఉంటాడు ఆయన. ఒకవేళ పరిశుద్ధత లేదనుకో ఆయన మన లోపల ఉండలేడు. కాబట్టి దేవునికి నేను నివాసంగా ఉండాలి అని ఎవరికైనా ఆశ ఉంటే, దేవునికి నేను ఇంటిగా ఉండాలి అని నీ లోపల ఆశ ఉంటే, మొదటిగా నీకు ఉండాల్సిన కార్యం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులమై ఉండాలి. ఆయన పరిపూర్ణుడు గనక మనము పరిపూర్ణుడమై ఉండాలి. కాబట్టి ఆయనకి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని మనం ఏం చేయాలంటే మనలో నుంచి తీసేయాలి. ఎందుకంటే ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం గనక, ఆయన మన దగ్గర ఉండాలని కోరుకుంటున్నాం గనక. ఒకవేళ మనము వాళ్ళని ప్రేమించకపోతే, ఆయన్ని ప్రేమించకపోతే, ఎవరైనా ఒక చుట్టం మన ఇంటికి రావటం ఇష్టం లేదనుకో, వింటున్నారా? మనం ఒకటే చేయొచ్చు ఈజీగా. ఆయనకి ఇష్టం లేనివి అవి చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ఆయనకి ఇష్టం లేనిది ఏదో ఆ ఘోరాలు చూపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి దేవుడు మనలో నుంచి నివసించకుండా వెళ్ళిపోవాలంటే, అర్థమవుతుందా, ఆయన మన సొంత ఉద్దేశాలతో మనం బ్రతికితే ఆయన ఏమంటాడంటే ఇంటికి నమస్కారం అని వెళ్ళిపోతాడు ఆయన. పావురము తన నిత్య మార్గమున వెళ్ళిపోయిద్ది అన్నాడు ఆయన. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనము తరతరములకు మనకు ఆయనే ఇల్లుగా ఉండాలంటే ఇక్కడ ఆయనకి మనం ఇంటిగా ఉండాలి. ఇక్కడ నువ్వు ఆయనకి ఇంటిగా ఉంటే అప్పుడు తరతరములకి ఆయన నీకు ఇల్లు ఇస్తాడు ఆయన. ఆయన అలాంటి ఇంటిని మన కొరకు సిద్ధం చేశాడు. ఆయన అన్నాడు, ఈ గుడారము శిథిలమైపోయిన తర్వాత చేతి పని కాక నిత్యమైనదియు దేవుని చేత కట్టబడినదైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. నిత్యమైనది దేవుని చేత కట్టబడింది. ఆ ఇంటికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే నిత్యమైంది. రాజుల కోటలు కూడా నిత్యం ఉండవు. ఆమె చెప్పగలరా? పెద్ద పెద్ద రాజు కోటలు ఉన్నాయి, మరి మరి ఎన్నో కోట్ల రూపాయలు మరి వేసి కట్టినవి ఉన్నాయి. మరి తాజ్మహల్ కట్టుకున్నారు, ఎన్ని ఏళ్ళు ఉంటుంది అది? తాజ్మహల్ కట్టారు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? నిత్యం ఉంటుందా? ఏ ఇల్లు నిత్యం ఉండదు. కానీ దేవుడు ఈ పేదవారి కోసం ఇచ్చిన ఇల్లు, వింటున్నారా, నిత్యం ఉండే ఇల్లు ఇస్తున్నాడు ఆయన. మీకు తెలుసా, ఆ ఇంటికి రిపేర్లు ఉండవు. ఏ ఇల్లు కట్టినా ఆ ఇంటికి రిపేర్లు ఉంటాయి. కానీ దేవుడిచ్చే ఇంటికి
రిపేర్ అనేది ఉండదు. దానికి రోగం రాదు, దానికి జబ్బు రాదు, దానికి పెయింట్ పోదు, అది ముసలిది కాదు. వింటున్నారా? దాని పేరే థియోఫనీ. ఏంటిదండి అది? థియోఫనీ, వాక్య శరీరం. కాబట్టి అట్లాంటి ఇంటిని ఆయన మనకి ఇస్తున్నాడు. అందుకే 24వ కీర్తనలో ఆయన చక్కగా ఒక మాట చెబుతున్నాడు. 24వ కీర్తన చదవండి. గుమ్మములారా, 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి, మిమ్మును లేవనెత్తుకొనుడి. ఏమన్నాడు ఆయన? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఇక్కడ ఎన్నో వచనంలో చెబుతున్నాడు ఆయన. 7వ సంఘకాలం వచ్చేటప్పటికి గుమ్మాలతో మాట్లాడుతున్నాడు ఆయన. గుమ్మాలతో, కిటికీలతో మాట్లాడ్డా ఆయన. అర్థమవుతుందా? ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు గుమ్మములతో అంటే, చూడండి, ఆయన గుమ్మములతో, కిటికీలతో, గోడలతో మాట్లాడే దేవుడు కాదు. కానీ ఈ గుమ్మములు అంటే ఒక ఆత్మీయ అర్థం ఉంది. ఈ 7వ సంఘకాలంలో ఉన్న గుమ్మములు అంటే, ఈ 7వ సంఘకాలంలో గుమ్మములతో ఆయన మాట్లాడుతున్నాడు. గుమ్మములారా ఎందుకు తలదించుకొని ఉన్నారు? మీరు తల పైకెత్తుకోనండి, మీ తలలు పైకెత్తుకోనండి. గుమ్మాలు తలదించుకోనని అంట. ఎవరు అంటున్నారు అన్నమాట? తలెత్తుకోండి అంటే ఎట్టున్నాయి అని అర్థం? తల దించుకోనున్నాయనే కదా. ఈ గుమ్మములకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే, నెక్స్ట్ చదవండి అక్కడే. మహిమగల ఈ రాజు ఎవడు? అదే ఇందాక చదివింది ఫస్ట్ 7. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు, ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఈ గుమ్మాలకు ఉన్న తలుపులకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళను పురాతనమైన అంట. అర్థమవుతుందా? పురాతనమైనవి లేదంటే పాతయి. పాత తలుపులు నేను ఏమంటున్నాడు? దాని అర్థం పాతయి కాదు. ఒరిజినల్ భాషలో ఎవర్ లాస్టింగ్ గేట్స్ అన్నాడు. అంటే ఏంటి? ఎవర్ లాస్టింగ్ అనే పదానికి అర్థం చెప్పండి. నిత్యమైన గుమ్మాలంట. ఏం గుమ్మాలయ్యి? నిత్యమైన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోనండి. ఎవర్ లాస్టింగ్ గేట్స్. ఇక్కడ పురాతనమైన ఇచ్చాడు. అట్లా కూడా చూడొచ్చు. పురాతనమైందంటే అన్నిటికన్నా పాతది. సూర్యుడి కన్నా పాతది, చంద్రుడి కన్నా పాతది, నక్షత్రాల కన్నా పాతది, దేవదూతల కన్నా పాతది. ఏంటి ఆ గుమ్మం అంటే? అదే వాక్య శరీరం. హల్లెలూయా. ఆ వాక్య శరీరానికి ఉన్న దాన్ని వాక్య శరీరాన్ని ఆయన ఏమంటున్నాడంటే గుమ్మము అంటున్నాడు ఆయన. ఈ గుమ్మానికి ఉన్న ఇంకో గుణలక్షణం ఏంటంటే ఎవర్ లాస్టింగ్ గేట్స్ అంట. అంటే నిత్యము ఉండే గుమ్మాలు. ఒక గుమ్మం చూపించండి. వింటున్నారా? ఈ భూమి మీద నిత్యము ఉండే ఒక గుమ్మాన్ని నాకు చూపించండి. ఉందా? చూపించగలరా? మరి ఏ గుమ్మాలతో మాట్లాడుతున్నాడు ఆయన? ఇందాక నేను చెప్పాను, గుమ్మములు అన్నప్పుడు కిటికీలతో, గుమ్మాలతో, గోడలతో మాట్లాడే దేవుడు కాదు. దేవుడు ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి కూడా, పట్టణానికి కూడా 12 గుమ్మాలు, 12 పునాదులు ఉన్నాయి అక్కడ. ఈ గుమ్మాలు ఏంటో రాశాడు, పునాదులు ఏంటో అక్కడ రాశాడు. అదేవిధంగా ఇక్కడ గుమ్మములతో మాట్లాడుతున్నాడు. ఆ గుమ్మము అది ఎలాంటి గుమ్మం అంటే దేవుణ్ణి తన లోపల నుంచి లోపలికి ఆహ్వానిస్తుందంట. దేవుణ్ణి ఏం చేస్తుందంటే తన లోపల నుంచి లోపలికి ఆహ్వానించి, మనందరం ఎక్కడి నుంచి వచ్చాం ఇప్పుడు ఇంట్లోకి? వరదూక ఎక్కడి నుంచి వచ్చాం? గుమ్మంలో నుంచే వచ్చాం. ఇందులోకి రావాలంటే ఎటు నుంచి రావాలి? ఇక వేరే మార్గం లేదు. కిటికీలు కూడా గెలుస్తూ మూసేశారు. అర్థమవుతుందా? కంపల్సరీ ఈ గృహంలోకి రావాలంటే గుమ్మములో నుంచే రావాలి. దేవుని ఇంట్లోకి రావాలంటే కూడా ఏది దేవుని ఇల్లు? మనమే కదా.
మనకు ఒక గుమ్మం ఉంది, ఈ ఇంటికి ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మము గుండానే నీ లోపలికి వస్తాడు దేవుడు. హల్లెలూయా. వాస్తవంగా ఎటాన్ని కోడికి ఇంత లోతుకి వెళ్ళకూడదు, దేవుని చిత్తం అది. గమనించండి. మనకు అయితే మీకు మీ మీ భాషలో అర్థమయ్యేటట్టు మార్చి దాన్ని కొద్దిగా కష్టపడుతున్నాను నేను. కాబట్టి మనము ఆయన ఇల్లు అయి ఉన్నాము, మనకు ఒక గుమ్మం ఉంది, ఆ గుమ్మమే థియోఫనీ. ఆ థియోఫనీ గుండానే నీ లోపలికి వస్తాడు ఆయన. వచ్చేటప్పుడు ఈ గుమ్మాలు ఏమైనాయి అంటే, ఆదాములో వాళ్ళు నష్టపోయి ఈ గుమ్మాలన్నీ ఏం చేసినాయి అంట, ఆదాములో తమ 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 తమలో ఉండాల్సిన ఆత్మలు, తమలో ఉండాల్సినటువంటి శరీరాలు మహిమదేహంగా మార్చబడి రేపు నిత్యత్వం అంతా ఉండాల్సిన ఆ వ్యక్తులు ఆదాము పాపం వలన పోగొట్టుకోబడి అది ఆ గుమ్మాలన్నీ దేవుని కుడి చేతిలోకి వెళ్ళిపోయినాయి అంట. అర్థమైంది నేను చెప్పింది? ఆ 7 ముద్దల గ్రంథంలోకి వెళ్ళిపోయినాయి. అక్కడుండి తలదించుకొని బాధపడుతున్నాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోనండి. హల్లెలూయా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. వాస్తవంగా ఈ పాట ఎప్పుడు పాడాడంటే ఆయన, ఈ యొక్క కీర్తన ఈ గుమ్మాలన్నీ పరదేశంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు, యేసుక్రీస్తు సిలువలో సమాప్తమైందని చెప్పినప్పుడు, మరి ఆ యేసుక్రీస్తు పరదేశంలోకి వెళ్ళేటప్పుడు ఆ థియోఫనీ గుమ్మాల్లో ఉన్న పరిశుద్ధులు దిగులు పడుతూ ఎదురు చూస్తున్నప్పుడు ఆయన లోపలికి వస్తున్నాడంట. లోపలికి వస్తున్నప్పుడు అప్పుడు వినపడింది కీర్తన. ఎవరైనా ఒక స్వరం వినపడుతుంది, అబ్రహాము గుమ్మమా, యాకోబు గుమ్మమా, ఇస్సాకు గుమ్మమా, దావీదు గుమ్మమా, తలలు పైకెత్తుకోండి, రాజు వస్తున్నాడు. ఎవరి రాజు? ఈ రాజు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి వచ్చిన మనిషే గాని ఈయన ఎవరంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఉన్నాడు ఈయన. హల్లెలూయా. అక్కడ పాఠం మొదలు పెట్టారు. ఈ రోజుకి ఆ స్వరము గుమ్మాలకి వినపడతానే ఉంది. హల్లెలూయా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మరి పురాతనమైన తలుపులారా మీ తలలు మిమ్ముల్ని మీరు లేవనెత్తుకొనుడి. నేను లేపను. ఏమన్నాడు ఆయన? నేను లేపను. ఏం చేయాలంట? మిమ్ముల్ని మీరు గొర్రెపిల్ల భార్య, అది సూత్రం మారదు. నిజంగా నువ్వు గుమ్మమైతే నిన్ను నువ్వే లేపుకోవాలా? అయితే నీకు ఒక స్వరం వినిపింపజేస్తాడు దేవుడు. మహిమగల రాజు ఇక్కడ ఉన్నాడు ఈరోజు. ఆయన నీ లోపలికి రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ హౌస్ అనే దానికి కూడా ఒక అర్థాన్ని కూర్చొని నేను ధ్యానించి అసలు హౌస్ ఏంటని. ఎందుకంటే దేవుడు భాషలో కూడా కొన్ని కార్యాలు పెడతాడు. ఏం పెడతాడంటే మరి 8 అని ఇచ్చినప్పుడు ఆయన 1, 2, 3, 4, 5, 6, 7 మీరు దిద్దిస్తే ఏమైందంటే పిల్లలు 1 ఇక్కడి నుంచి 1 పైన మొదలు పెడతారు, కింద ఆపేసి మళ్ళీ ఏం చేస్తారు? చాక్ పీసిన బలపాన్ని అట్లా దిద్దాలి. 2 అయినా అంతే, దించాలి, మళ్ళీ దిద్ది, మళ్ళీ తీసి మళ్ళీ చేయాలి. కానీ 8కి వచ్చేటప్పటికి వీడికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ బలపాన్ని తీయాల్సిన అవసరం ఇట్రా 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 అంటుంటాడు. ఇక ఎందుకని? అది నిత్యత్వమైంది. 8 అనగా 7వ సంఘకాలం అయిపోయినాక మనము జీవిస్తున్న ఈ వధూ యుగంలో నిత్యత్వంలో మనం అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. తన భాషలో కొన్ని కార్యాలు పెడతాడు ఆయన. వివాహము, మనం ఒక ఆయన చెబుతున్నాడు పాస్టర్ గారు, వివాహం అంటే విడివిడిగా ఉన్నవారు, వా అంటే వాక్యముతో, హా అంటే హత్తుకొని, వివాహ ముందుకు సాగేవాళ్ళు. అర్థమవుతుందా? విడివిడిగా ఉన్న వాళ్ళు ఇద్దరు వాక్యముతో ఇద్దరు ఒకటయ్యి, అర్థమవుతుందా? వాక్యాన్ని హత్తుకొని ముందుకు సాగటం, అదే వివాహము. అట్లాగే ఆలోచించి హౌస్ కూడా ఏమైనా ఉంటుందా అని.
కూర్చొని ప్రభువా హౌస్లో ఏమైనా ఉందా అని నేను ధ్యానించినప్పుడు ఆయన ఒక కార్యాన్ని చెప్పాడు. మొదట ఇది గీపిచ్చాడు ఆయన. కనపడుతుందా? ఏంటిది? హెచ్. ఈ హెచ్కి ఒక ప్రత్యేకత ఉంది. నేను ముగిస్తున్నానండి, 10 నిమిషాలు ఉంది నాకు ఇంకా. ఈ హెచ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే హెచ్ అనేది దేవుడు ఏం చేశాడంటే, ఆ హెచ్ అనేది కార్యము దేవుని సొంతం అంట. దేవుని పేరుని వాడటానికి హెచ్ని వాడతారు. జేహెచ్ వైహెచ్. చూడండి, హెచ్ అన్నప్పుడు మన నోట్లో నుంచి అది పలికేటప్పుడు ఊపిరి బయటకు వస్తుంది. న్యూమా అంటారు, బ్రీతింగ్. కాబట్టి ఆ బ్రీత్ అనేది ఆయన పేరులో ఉంది, న్యూమా ఆయన పేరులో ఉంది. అందుకే ఆయనకి ఇష్టమైన వాళ్ళలో హెచ్ పెడతాడు. పెట్టాడా? అబ్రాము అని పెట్టాడు. అబ్రాము కాదు, అందులో హెచ్ లేదు, హెచ్ పెట్టు అబ్రహాము అయిద్ది అన్నాడు ఆయన. సారాయి కాదు, అర్థమవుతుందా? హెచ్ పెట్టు శారా అయిద్ది అన్నాడు ఆయన. పెట్టాడా? బ్రహ్మాము, BRANNHAM, బ్రహ్మాం. అర్థమవుతుందా? చూడండి, హెచ్ పెట్టాడు అందులో. ఈ హెచ్ ఏంటి ప్రభు అంటే, ఆయన హెచ్ని చూడండి, అటో గీత ఉంది, ఇటో గీత ఉంది. అటు ఉన్నది నీ శరీరం, ఇటు ఉన్నది నీ వాక్య శరీరం. ఈ రెండు కలిసినాయి. అర్థమవుతుందా? ఏమైంది ఈ రెండు? ఈ హెచ్లో ఏమైంది? మనకి ఇంట్లో చర్చిలో అయితే మనం అక్కడే చెప్పేవాళ్ళం, ఇక్కడ పేపర్లు పట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త చూడండి. ఇక్కడ అటు ఉన్నది మీ శరీరము, ఇటు ఉన్నది వాక్య దేహము. శరీరం ఏంటి? ఆయన అన్నాడు, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? వాక్య దేహం ఏంటి? అది ఆయన యొక్క గుడారమే. ఎందుకంటే దేవుడు వాక్యంలో ఉండే దేవుడు కాబట్టి 2 గుడారాలు ఇచ్చేసాడు. ఈ 2 ఇళ్ళు కలిస్తే, వింటున్నారా, అప్పుడు ఇల్లు అవుతుంది ఇది. ఈ 2 ఇళ్ళలోనే ఆయన దిగొస్తాడు. ఏదో ఒకటిలో రాడు ఆయన, అటో ఇటో గీత ఉంటే రాడు. కానీ హెచ్ ఉండాల. ఇక్కడ మీరు చూసినప్పుడు హెచ్, ఈ అబ్రివేషన్ చూద్దాం. HOUSE, అదేనా అబ్రివేషను? చూడండి, ఈ 2 గీతల వలన, 2 శరీరాల వలన, ఓ అంటే OU అంటే ఓవర్కమ్ త్రూ యునైటెడ్. కొద్దిగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి అర్థమైంది ఇది. ఓవర్కమ్ త్రూ యునైటెడ్ అంటే ఈ 2 గీతలు కలవటం వలన ఓవర్కమ్ చేస్తామంట. ఓవర్కమ్ అంటే తెలుసా? జయించటం. అర్థమవుతుందా? నీ శరీరము వాక్య శరీరము కలిస్తేనే నువ్వు జయించగలుగుతావు. చాలామంది నేను ఎందుకు జయించలేకపోతున్నానండి, ఆ 2వ గీత ఉందా, అసలు హెచ్ ఉందా నీ లోపల? అర్థమవుతుందా? నీ లోపల హెచ్ ఉంటే అప్పుడు నువ్వు జయించగలుగుతావు. సో ఓవర్కమ్ త్రూ యునైటెడ్. నువ్వు ఈ 2టిని కలపటం వలన, శరీరాన్ని వాక్య శరీరాన్ని, ప్రవక్త అంటున్నాడు, నీ వాక్య శరీరం నుంచి నువ్వు వింటున్నావు అన్నాడు ఆయన. అట్లా ఎన్నోళ్ళకి ఇది అర్థమైద్ది. ఈ 2 కలవకపోతే అసలు వాక్యం కూడా అర్థం కాదు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించలేము, దై జీవితాన్ని మనం జీవించలేము. సో ఎప్పుడైతే మనం యునైటెడ్ చేస్తామో, అంటే 2 కలుపుతామో, ఓవర్కమ్ వస్తుంది, మనకి జయించగలుగుతాం మనం. కాబట్టి ఓవర్కమ్ త్రూ యునైటెడ్ ద్వారా ఓవర్కమ్ చేసినప్పుడు సెటిల్ ఇన్ ఎటర్నిటీ లైఫ్. అర్థమవుతుందా? జయించుకొని ఏం చేయాలి? మీరు సెటిల్ అవ్వాలి. ఎక్కడ? అదే హౌస్. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ సెటిల్ అవ్వాలంటే నిత్యత్వంలో నువ్వు సెటిల్ అవ్వాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ హెచ్లో ఇంత భావాన్ని పెట్టాడు. ఆయన 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 ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అర్థం పెట్టి ఆయన పంపిస్తాడు. సైంటిస్టులు వాళ్ళు అనుకున్నారంట, ఈ గణిత శాస్త్రాన్ని మేమే కనుక్కున్నామని. కానీ వాళ్ళు పురాతనమైన కోట్ల సంవత్సరాలు భూమి పుట్టక ముందే ఉన్న అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే విశ్వంలో చూసినప్పుడు అన్నీ మ్యాథ్సే రాసుని అంట. అక్కడ
అప్పుడు వాళ్ళు అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే, మ్యాథ్స్ మనం కనుక్కోలేదు, ఇది చేసిన ఆయన కనుక్కున్నాడు అన్నారంట. ఈ సృష్టి చేసిన ఆయన. అట్లాగే ఈ భాషలో కూడా దీన్ని చేసినప్పుడే ఆ జ్ఞానాన్ని పెట్టేశాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హౌస్ అన్నప్పుడు మనము ఆ హౌస్లో ఆయన ఉద్దేశం అంతా పెట్టేశాడు. ఈ ఇంటి ద్వారా మనము జయించుకొని, మనము ఈ శరీరము ఆ శరీరము కలుపుకొని మనం జై జీవితంలోకి వెళ్ళి నిత్యత్వంలో సెటిల్ అవ్వాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఇల్లు ఎక్కడండి? నిత్యత్వంలోనేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు మరి మనం ఎప్పుడూ చాలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నాలో నువ్వు ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కళ్ళ ద్వారా ఆయన చూస్తాడు, నీ కాళ్ళ ద్వారా ఆయన నడుస్తాడు, నీ చేతుల ద్వారా ఆయన పనిచేస్తాడు. నిన్ను ఆయన వాడుకున్నప్పుడు, నేను ముగిస్తున్నాను, ఎప్పుడైతే ఒక ఇంటిని ఆయన వాడుకుంటాడో ఆ ఇంటి విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. రేపటి నుంచి ఈశ్వరరావు గారు ఈ గృహంలోకి వస్తారు. వచ్చినప్పుడు బహుశా అక్కడ ఎవరన్నా పిల్లలు చేతులతో మురికి చేశారనుకో, ఏం చేస్తాడు? దాన్ని మళ్ళీ పెయింట్ తీసుకొచ్చి జాగ్రత్త చేస్తాడు. ఆయన ఉంటున్న ఇంట్లో ఏ మరకబడ్డా, ఏ రిపేర్ వచ్చినా బాధ్యత ఎవరిది? మొత్తం ఆయనే చూసుకుంటాడు. అదేవిధంగా ఈ ఇంటికి సంబంధించిన ప్రతి బాధ్యత ఈశ్వరరావు గారిదే. దీనికి పన్ను పడితే ఎవరు కడతారు? అర్థమవుతుందా? అందుకే ఈ ఇంటికి పన్ను పడింది. ఏ ఇంటికి? మన ఇంటికి పన్ను పడింది. ఆయన సింహాసనం వదిలిపెట్టి వచ్చి సిలువెక్కి సమాప్తమైంది, కట్టేశానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఆయనే ఇక్కడికి వచ్చాడో దేవదూతలకు అర్థం కాల. అప్పుడు లేఖనంలో చెబుతున్నాడు, ఇది నా ఇల్లయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరుమంట? ఆయన ఇల్లు గనక మనం పాపంలో పడిపోతే పాపం నుంచి విడుదల చేయాల్సింది ఆయనే. మనం మరణంలో పడిపోతే మరణం నుంచి విడుదల చేయాల్సింది ఆయనే. ఆ శక్తి కలిగిన దేవుడు ఆయన. మనం కాలంలో పడిపోతే కాలం నుంచి నిత్యత్వంలో తీసుకెళ్లేది ఆయనే. మచ్చ, డాగు, కలంకము ఏది లేకుండా శుభ్రంగా చేయగలిగిన దేవుడు ఆయన. ముడత కూడా ఉండదండి, ఇస్త్రీ చేస్తాడు. ముడత ఏంటి మీకు తెలుసా? 50-60 ఏళ్ళు దాటితే ఏమైపోయిద్ది? ముడతలు వచ్చేస్తాయి. మొన్న ఒక ఆమె చెబుతుంది, అదేముందండి బొటాక్స్ చేసుకుంటే సరిపోయింది అంటుంది. బొటాక్స్ అంటే అందరికీ తెలియదు. అది దాని అర్థం ఏంటంటే ఒక ఇంజక్షన్ ముఖానికి చేస్తారు. అదేంటంటే పాము విషం అంట. బొటాక్స్ అంటే ఏంది? అదే మందు అనుకుంటారు, కానీ అది పాము విషం. అది చేసుకున్న వాళ్ళకి 70-80 ఏళ్ళు దాకా ముఖం ముడతలు రాదు, చక్కగా నున్నగా ఏదో శవం ముఖంలాగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏదో ముడత అయితే రాదు, కానీ పాచిపోయినట్టు ఉంటుంది. జీవం రాదు. జీవం రావాలంటే దేవుడు ఇవ్వాల్సిందే. నువ్వు కొద్దిగా జాగ్రత్త పడవచ్చేమో కానీ ముసలితనాన్ని ముయ్యటం ఎవరల్లా కాదు. అయితే దేవుడు అంటున్నాడు, ముడతను నేను తీసేస్తానంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇల్లు నాది. హల్లెలూయా. అక్కడ ఆయన సమాప్తమైంది అనగానే అవ్వ చేసిన రోజు ఎలా ఉందో అట్లా మారిపోయిందంట. ఆమెను చేసిన రోజు ఎలా ఉందో అంత అందంగా మారిపోయింది. ఆయన ఆదాము చూసి ఆశ్చర్యపోయాడు, ఎంత అద్భుతమైన విషయం ఇది. నిన్ను చేసినప్పుడు నిన్ను ఎట్ట చూసానట్టున్నావు ఇప్పుడు నువ్వు. నిజమా? అర్థం ఒకటి తీసురా, చూసుకోవాలా? ఎందుకంటే ఇద్దరు మారిపోయారు. ఆదాము మారిపోయాడు, మారిపోయాడు. ఎందుకంటే ఆ ఇల్లు దేవుని గనక. కాబట్టి దేవునికి చెందిన ఇంటికి ముడత మచ్చ ఏమి లేకుండా ఆయన కాపాడగలిగిన దేవుడు. దాని నిమిత్తము బాధ్యత తీసుకునే దేవుడు. ఎందుకంటే ఆ ఇల్లు ఆయనది గనక. అయితే కొన్ని ఇల్లు ఆయన ఇల్లు కానిళ్ళు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. ఆయన ఇల్లు కానిళ్ళు ఉంటాయి. ఆ ఇల్లు ఆ దరికి వెళ్ళినాక ఆయన తలుపు కొడతాయి. వింటున్నారా? తలుపు కొట్టినప్పుడు, అయ్యా మేము భూమి మీద ఇల్లు ఓకే, మాకు ఇల్లు నువ్వే కదా, ఈ లోకంలో ఇంక ఇల్లేమీ లేదు, మరి మాకు తలుపు, మీ ఇల్లు నాకు ఇవా అని తలుపు కొడతాయి అంట. ఉన్నది ఒకటే ఇల్లు.
ఉన్నది ఒకటే ఇల్లు. మీ ఇల్లు మాకు ఇవా అని ఆ దరికి వెళ్ళి తలుపు కొడతారు. తలుపు కొట్టినప్పుడు యజమాని తలుపు తీసి, ఈ ఇంట్లో నేను ఎప్పుడు కొనుక్కోలేదు, ఇది నాది కాదు. అర్థమవుతుందా? నువ్వు భూమి మీద ఎవరికి ఇల్లుగా ఉన్నావు? పందికొక్కులకి, అర్థమవుతుందా? కుక్కలకి, పందులకి, వాటన్నిటికీ ఇల్లుగా ఉండి నేను ఎప్పుడు రాలేదు కదా నీ లోపలికి. నువ్వు నన్ను రానియలేదు. నువ్వు దొంగలకి, పందికొక్కులకి, ఆ యొక్క వాటన్నిటికీ ఇల్లుగా ఉండి ఇక్కడికి వచ్చి మళ్ళీ నీకు ఇల్లు ఇవ్వమని అడుగుతావేంటి? అర్థమైందని నేను చెప్పింది. ఈ లోకంలో ఉండగా యజమానిని లోపల పెట్టుకొని జీవించిన వాళ్ళకే ఆదరణ ఇల్లు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడేమో ఆయన మనలో ఉంటాన్ని భరించలేము, అక్కడికి వెళ్ళి ఆయన ఇల్లు కావాలంటే ఎట్టిస్తాడు ఆయన? కాబట్టి దయచేసి మనల్ని మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, మేము నిత్య జీవము ఉండాలంటే ఈ 4 రోజుల జీవితంలో నీవు మాలో ఉండాలి. ఈ కొద్ది జీవితం మాలో నువ్వు జీవించాలని మేము ఇష్టపడుతున్నాము. అప్పుడే మేము నీతో ఉండగలుగుతాము. మా హృదయంలోకి రండి, మా మనసు మా శరీరంలోకి రండి, నా మనసులోనికి రండి. ఈ ఇంటి పైన సర్వ హక్కులు నీకే ఇచ్చేస్తున్నాము అని మనం కన్నా చెప్పినట్లయితే ఇప్పుడైనా ఆయన మన లోపలికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకున్నాం. స్తోత్రములు ప్రభువా, కృపగల తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి యొక్క మధ్యాహ్న సమయంలో నీ లేఖనాన్ని మా కొరకు విరిచి మాతో మాట్లాడిన దేవుడవు. ఈ ఇంటిని చూసినప్పుడు నిత్యత్వపు ఇల్లు మాకు జ్ఞాపకం వస్తున్నాయి ప్రభువా. తండ్రి, మాకు ఇల్లు నీవే, తరతరములకు నివాస స్థలము నీవే ప్రభువా. మేమే నీ యొక్క ఇల్లు అయి ఉన్నాము నాయన. తండ్రి, నిత్యముగా ఈ గృహాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. దీవించబడిన గృహాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ గృహానికి యజమానిగా మీరే ఉండండి తండ్రి. ఇప్పటికే ఈ గృహాల మీద ఉన్న అప్పును తీర్చిన దేవుడవు. ఈ గృహాలకు నాయన వేసిన పన్నును చెల్లించిన దేవుడవు. ఈ గృహాల్లో నివసిస్తున్న దేవుడవు తండ్రి. ఇక నాయన ఈ గృహాలు నాయన తిరిగి లేపబడి ప్రభువా, ఓ తండ్రి, మచ్చ ముడత లేకుండా, కలంకం లేకుండా నిత్యత్వంలో అడుగు పెట్టడమే మిగిలిన్నది నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా యజమాని లేని ఇల్లుగా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నం వారికి దయ చూపించండి, వారికి కృప చూపించండి. జగత్తు పునాది వేయబడక ముందే మీరు ఎన్నుకున్న ఇంటిగా ఉండి ఇంకా మీకు అక్కడ స్థలం లేనట్లయితే ఈ మధ్యాహ్నం వారి హృదయంలోకి మీరు ఎల్దురుగాక. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకోనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకోనండి. ఓ గుమ్మములు ఇక్కడ ఉన్నట్లయితే ఆ గుమ్మముల తలలు పైకెత్తుకొనుగాక. ఆ గుమ్మముల్లోకి ప్రభువు ప్రవేశించునుగాక. స్తోత్రాలు నాయన. విన్న వాక్యం హృదయం పైన రాయండి, దాని ప్రకారం జీవించే శక్తి మాకు దయచేయండి. కూడొచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఇంకా ఈశ్వరరావు గారు ఆయన కుటుంబాన్ని దీవించండి, కట్టబడిన గృహాన్ని దీవించండి. ఈ స్థలంలో నీ ప్రసన్నతను ఉంచండి. ఆయన కూడికతో, వాక్యముతో, పాటలతో, స్తుతులతో ఈ గృహాన్ని ప్రారంభింపజేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఇక మిగిలిన కార్యం కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సరే, ఒక పాట పాడుకొని దాని తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. హల్లెలూయా. నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందున. నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందున. నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందున. మరలా వచ్చి మనలను యేసు, మరలా వచ్చి మనలను యేసు తానుండు స్థలముకు కొనిపోవును, తానుండు స్థలముకు కొనిపోవును. నిత్యానంద గృహము
సిద్ధపరచే పరమందునా అశాశ్వత లోకములో యాత్రికులం పరదేశులం అశాశ్వత లోకములో యాత్రికులం పరదేశులం స్థిర నివాసము లేదు ఇలలో యేసే ఆశ్రయం స్థిర నివాసము లేదు ఇలలో యేసే ఆశ్రయం మరలా వచ్చి మనలను యేసు మరలా వచ్చి మనలను యేసు తానుండు స్థలముకు కొనిపోవును తానుండు స్థలముకు కొనిపోవును నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందునా నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందునా పరము నుండి వరుడైన యేసు మధ్యాకాశమునకు ఏ తెంచెను పరము నుండి వరుడైన యేసు మధ్యాకాశమునకు ఏ తెంచెను సిద్ధపడిన వధు సంగమును మేఘాలపై ప్రభు కొనిపోను సిద్ధపడిన వధు సంగమును మేఘాలపై కన్నీరు లేదు ఆవేదన లేదు కన్నీరు లేదు ఆవేదన లేదు నిత్యము ప్రభుతో ఆనందమే నిత్యము ప్రభుతో ఆనందమే నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందునా నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందునా మరలా వచ్చి మనలను యేసు మరలా వచ్చి మనలను యేసు తానుండు స్థలముకు కొనిపోవును తానుండు స్థలముకు కొనిపోవును నిత్యానంద గృహము మనకై యేసు నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందునా నిత్యానంద గృహము మనకై యేసు సిద్ధపరచే పరమందునా హల్లెలూయా ఆశీర్వాదంతో కూడుకుని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ప్రేమ, సమాధానము ఈ గృహం నిర్మించినటువంటి యేసురావు గారి కుటుంబమునకు, కూడి వచ్చిన సంఘమునకు, భూమి మీద ఆయన వాక్య వధువుకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. సరే, దయచేసి మరి సమయంలో మరి గృహస్థులు మరి వచ్చిన వారందరికీ
మరి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. దయచేసి అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అమూల్య ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రేమతో మీ అందరికీ విందు సిద్ధపరచడం జరిగింది. ఆ విందు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. వచ్చినందుకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.